నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. అయినా సరే షూటింగ్ స్పాట్ లో తగ్గేదిలే అంటున్నారు మన హీరోలు. డైరెక్టర్స్ ప్లాన్ చేసిన షెడ్యూల్స్ పూర్తి చేసేందుకు చెమటలు చిందిస్తున్నారు. మరి ఏ హీరో ఏ లొకేషన్స్ లో ఉన్నారు, షూటింగ్ ఎంతవరకు వచ్చిందో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. మొన్న మధ్య వరకు 3 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ 2 సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఫౌజీ సినిమా షూటింగ్ లాస్ట్ వీక్ నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది. మరోవైపు నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కల్కి 2 షూటింగ్ శంకర్పల్లిలో స్పీడ్ గా జరుగుతోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న వారణాసి సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతోంది. ఈ సమ్మర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేస్తారని చెప్పిన రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాని అల్యూమినియం ఫ్యాక్టరీలోనే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో లేని టెక్నికాలిటీస్ తో వారణాసి సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ఒకవైపు షూటింగ్, ఒకవైపు ఫ్యామిలీ ఫంక్షన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ముంబైలోనే జరుగుతోంది. భారీ బడ్జెట్ హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా గ్లిమ్స్ అండ్ టైటిల్ బన్నీ బర్త్డేకు రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ గా నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా జార్జియాలో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ నెల నుంచి ఏప్రిల్ కి వాయిదా పడ్డ పెద్ద సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ ఉన్న 2 పాటలు అలాగే కీ సీన్స్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు బుచ్చిబాబు. రామ్ చరణ్ బర్త్డేన రిలీజ్ అయిన పెద్ది పహిల్వాన్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ లో పూర్తి చేసుకుంటున్న పెద్ద సినిమా షూటింగ్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోంది. స్టార్ హీరోలతో పాటు సీనియర్స్ కూడా సమ్మర్ ని ఏమాత్రం లెక్క చేయటం లేదు. నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు బాలయ్య సైలెంట్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు నాగార్జున, వెంకటేష్ కూడా తమ సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. నాగార్జున తన మైల్ స్టోన్ మూవీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో నాగార్జున చిత్రం రాబోతోంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా అన్నపూర్ణ 7 acres లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ సమ్మర్ లో అని గతంలో అనౌన్స్ చేసిన ప్రస్తుతం అక్టోబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినా నాని మాత్రం ఎక్కడా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం లేదు. కంప్లీట్ మేక్ ఓవర్ తో శ్రీకాంత్ ఓదిల డైరెక్షన్ లో చేస్తోన్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. 30 ఎకరాల్లో వేసిన సెట్ లో కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు నాని అండ్ టీమ్. మార్చి 26కి రిలీజ్ అనుకున్న ది ప్యారడైజ్ ఏకంగా ఆగస్ట్ కి షిఫ్ట్ అయింది. రవితేజ మళ్లీ స్పీడ్ పెంచారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న రవితేజ ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇరుముడి సినిమా చేస్తున్నారు. డివోషనల్ టచ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శివ నిర్వాణ. సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు రవితేజ. డాక్టర్ సెంటిమెంట్ హైలైట్ గా తెరకెక్కుతోన్న ఇరుముడి సినిమా ప్రస్తుతం బాలనగర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారు హీరోలు. సమ్మర్ రిలీజ్ అని అనౌన్స్ చేసిన డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయని సినిమాలు కూడా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా సినిమాని మాత్రం వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు నాగ చైతన్య. పాన్ ఇండియా సినిమాగా కార్తిక్ వర్మ తెరకెక్కిస్తోన్న వృషకర్మ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో 5 స్టేషన్ పక్కన జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే సాలిడ్ స్టోరీ చెప్పగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాల రిలీజ్లే కాదు, బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ కూడా చేస్తున్నారు. ఒకవైపు కామ్రేడ్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్న శ్రీ విష్ణు తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజ్ తో మరో సినిమా చేస్తున్నారు. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఈ సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ 3 months రిలీజ్లన్నీ అయిపోయాయి. ఈ వారం నుంచి ఏప్రిల్ స్టార్ట్ అవ్వటంతో పాటు సమ్మర్ సినిమా ఫెస్టివల్ కూడా మొదలవబోతోంది. మరి ఈ వారం నుంచి థియేటర్లతో పాటు ఓటీటీలోకి వస్తున్న కంటెంట్ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. ఈ సమ్మర్ సీజన్ ఏప్రిల్లో ఫస్ట్ వీక్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో స్టార్ట్ అవబోతోంది.
ఈ శుక్రవారం ఏప్రిల్ 3న బైకర్ సినిమా రిలీజ్ అవుతోంది. శర్వానంద్, మాళవిక జంటగా రాజశేఖర్ ఇంపార్టెంట్ రోల్లో తెరకెక్కుతున్న ఈ బైకర్ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లలోకి వస్తోంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సిన బైకర్ పోస్ట్ పోన్ అయి ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఫుల్ ప్రమోషన్లతో పాటు శర్వానంద్ మేకోవర్ వీడియోస్తో సినిమాపై ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఏప్రిల్ 3న మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్గా రాకాస సినిమా థియేటర్లలోకి వస్తోంది. ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న అప్కమింగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అందుకే బైకర్ రిలీజ్ బరిలో ఉన్నా కూడా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే ఏప్రిల్ 3నే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 3న డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. సముద్రఖని లీడ్ రోల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా కార్మేని సెల్వం సినిమా తమిళ్, తెలుగులో రిలీజ్ అవుతోంది. వీటితో పాటు శరవణన్ హీరోగా లీడర్ అనే పవర్ఫుల్ కమర్షియల్ యాక్షన్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కూడా తమిళ్తో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ లో ధురంధర్ 2 హవా కంటిన్యూ అవుతోంది. అందుకే ఈ వారం పెద్ద సినిమాలేం రిలీజ్ కి రెడీగా లేవు. అయితే మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రాజేష్ ముపస్కర్ డైరెక్షన్ లో చిరంజీవి హనుమాన్ సినిమా తెరకెక్కింది. ఈ యానిమేటెడ్ మైథలాజికల్ యాక్షన్ మూవీ ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలైన ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అలాగే థియేటర్లో రిలీజ్ అయి ఓటీటీలోకి వస్తున్న కొన్ని సినిమాలున్నాయి. వీటిలో కామెడీ హీరోల సినిమాలతో పాటు అమీర్ ఖాన్ మోస్ట్ అవైటింగ్ మూవీ కూడా ఉంది. శ్రీ విష్ణు ఈ సంవత్సరం వారం తేడాతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేశారు. 2 సినిమాలు ఇంట్రెస్టింగ్ రిజల్ట్ అందుకున్నాయి. అయితే విష్ణు కెరియర్ లో ఫస్ట్ టైం సీరియస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా మృత్యుంజయ్. థియేటర్లో మంచి హిట్ అయిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమ్ కాబోతోంది. నెట్ఫ్లిక్స్ లో ఈ వారం బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ మూవీ కంటెంట్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. వీటిలో థ్రిల్లర్ లవర్స్ కి మృత్యుంజయ్ తో పాటు ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ స్ట్రీమ్ కాబోతోంది. శివాజీ, లయ లీడ్ రోల్స్ లో 90s కిడ్ ఫేమ్ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తోన్న ఈ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ వారం ఓటీటీలో తెలుగు నుంచి కామెడీ కంటెంటే ఎక్కువ హైలైట్ అవుతోంది. అందులో సుహాస్ హీరోగా తెరకెక్కిన మరో క్రేజీ ఎంటర్టైనర్ హే బలవంత్. సుహాస్, శివాని, నరేష్ లీడ్ రోల్స్ లో హిలీరియస్ కామెడీ మూవీగా ఆల్రెడీ రిలీజ్ అయిన హే బలవంత్ థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా G5లో మార్చి 31 నుంచి స్ట్రీమ్ అవుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా చేసి మంచి హిట్ అందుకున్న అమీర్ ఖాన్ సినిమా సితారే జమీన్ పర్ ఇన్నాళ్లకి ఓటీటీలోకి వస్తోంది. తారే జమీన్ పర్ కి సీక్వెల్ లాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సితారే జమీన్ పర్ లో అమీర్ ఖాన్ తో పాటు జెనీలియా లీడ్ రోల్ చేసింది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ సోనీ లీవ్ లో ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమ్ అవుతోంది. అమీర్ ఖాన్ హీరోగా సినిమానే కాదు, అమీర్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ తో పాటు ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన హ్యాపీ పటేల్ సినిమా కూడా ఈ వారం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అది కూడా ఏప్రిల్ 1న. మంచి సీజన్ లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో స్టార్ కమేడియన్ కమ్ యాక్టర్ వీర్ దాస్ లీడ్ రోల్ ప్లే చేశారు. సంజయ్ మిశ్రా, నీనా గుప్తా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వద్ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇదే సినిమాకి సీక్వెల్ గా వద్ 2 కూడా పవర్ఫుల్ కంటెంట్ తో రాబోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన వద్ 2 ఏప్రిల్ 3న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. థియేటర్లో ఓటీటీలో ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటిని ఓవర్టేక్ చేసే రేంజ్ లో యాక్షన్, థ్రిల్లర్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సిరీస్లు ఈ వారం స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. మరి అవెక్కడో ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. నెట్ఫ్లిక్స్ లో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న సిరీస్ లో కామెడీ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమా మామ్లా లీగల్ హే. ఈ క్రేజీ సిరీస్ లో సీజన్ 2 ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. రవికిషన్, అనుభవ్ సింగ్ బస్సి, కుషా కపీలతో పాటు యాడెడ్ స్టార్ కాస్ట్ తో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది సెకండ్ సీజన్. మోనా సింగ్, అంగీరా, రణవీర్ లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన సినిమా మాకాసం. ఈ సిరీస్ కి సంబంధించి సీజన్ 1 ఏప్రిల్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పటి వరకు ఎవరూ టేకప్ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ రాబోతోంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ అయిన కంటెంట్ ఇదే అయినా వీకెండ్ కి ఏం యాడ్ అవుతాయో వెయిట్ చేసి చూడాలి. సో ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.
ప్రమోషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.